ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు. అందుకే భక్తుడు అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించియున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లువలె నా మీద పడి బెదరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు కొండగా, కోటగా, శైలముగా, రక్షణ శృంగముగా, ఉన్నత దుర్గముగా మన తోడుండి మనల్ని నడిపించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎటువంటి భయంకరమైనటువంటి శ్రమలలో మనం ఉన్నప్పుడు, మరణ పాశములు మనల్ని చుట్టుకున్నప్పటికీ, మరి పాతాళపు పాశములు మన చుట్టూ ఉరివలే మనల్ని చుట్టుకున్నప్పటికీ కూడా, మరి మన శ్రమలో మనము యెహోవాకు మొరపెట్టినప్పుడు ఖచ్చితముగా ఆయన తన ఆలయములో ఆలకించి మన ప్రార్థనకు సమాధానము దయచేసేటటువంటి దేవుడు, మనకు రక్షణ దయచేసేటటువంటి దేవుడు, మనకు విడుదల దయచేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా పూర్వకముగా ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనములు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మాకు శైలముగా, మాకు కోటగా, మమ్మను రక్షించే దేవుడుగా, మాకు కేడెముగా, మాకు రక్షణ శృంగముగా, మాకు ఉన్నత దుర్గముగా ఉన్న దేవా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. అవును తండ్రి, మరి మేము ప్రార్థన చేసినప్పుడు, మీకు మొర్ర పెట్టినప్పుడు మీరు మమ్మల్ని రక్షించే దేవుడై ఉన్నారు, విడిపించే దేవుడై ఉన్నారు, విమోచించేటటువంటి దేవుడై ఉన్నారు. దేవా, ఈ రాత్రి ప్రభువా, మరి మీ పాద సన్నిధిలో మేమందరము చేరి ఉండగా మీ కృప మాకు సమృద్ధిగా దయచేయమని ఈ నవంబరు నెల 2వ తేదీ ప్రభువా, ఈ ఆదివారపు సాయంకాల సమయంలో దేవా, మీ కృప మాకు సమృద్ధిగా దయచేయండి అయ్యా. ఈ రాత్రి మేము మీ సన్నిధిలో కేవలము మీ కృపను మాత్రమే అడుగుతున్నాం తండ్రి. మీ కృప మా జీవితాల్లో ఉంటే మా బ్రతుకులు తేజరిల్లుతాయి ప్రభువా. అయినా మా జీవితాలు వర్ధిల్లుతాయి ప్రభువా. ఈ రాత్రి ఈ సంపూర్ణమైనటువంటి సమాధానము, శాంతి, అభిషేకము, ఆశీర్వాదము, నెమ్మది నాకు, మాకు అందరికీ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. సో దేవుని నామాన్ని ఒక పాట ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా, ఆహా, హల్లెలూయా,
ఆహా! హల్లెలూయా! రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా కష్ట నష్టములెన్నున్నా పొంగు సాగరాలెదురైనా ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఇబ్బందులలో ఇరుకులో ఇబ్బందులలో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో కలుగు ఈవులు మనకెన్నో రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని త్రోవ తప్పిన వారలను చేరదీసే నాథుడని నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము. నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము. నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆయనే మన పోషకుడు నమ్మదగిన దేవుడని ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. మహోన్నతుడైన దేవా, నీ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మా పోషకుడు నమ్మదగినటువంటి దేవుడవు. మా విమోచకుడవు ప్రభువా, నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో అయినా మరి ఎన్ని కష్టములు నష్టములు ఎదురైనప్పటికీ ఎర్ర సముద్రము లాంటి సమస్యలు యోర్ధాను లాంటి సమస్యలు మా ముందుకు వచ్చినప్పటికీ కూడా మమ్మల్ని విడిపించి నడిపించి ప్రభువా మా చేతులు పట్టుకొని ప్రభు ఆ శ్రమలలో నుండి మేము దాటిపోవడానికి దేవా మీరు మాకు తోడై ఉండి నడిపించినందుకే మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విరిగి నలిగిన హృదయంతో ఎందరైతే ప్రభువా దేవదేవుని సన్నిధిలో మొరపెడతారు వారందరి ప్రార్థనలు ఆలకించి దేవా మీ చేతులు చాచి వారిని విడిపించి నడిపించేటటువంటి దేవుడై మీరున్నందుకు మీకు వందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇజ్రాయేలీల దేవుడా నీ కొందనములు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములను సుధించిన దేవాని కొందనములు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు మారని దేవాని కొందనములు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మా నీతి సూర్యుడిగా ప్రభువా మా మీద మీరు ప్రకాశిస్తున్నందుకై మీకు వందనములు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ జీసస్. ఇజ్రాయేలీల స్తుతుల మీద ఆసీనుడైన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఇదిగో ప్రభువా మా స్తుతి ఆరాధన తండ్రి నైనా మీ పాదముల చెంతకు ప్రభువా మీరు చేర్చుకున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంగీకరించినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మరి తదుపరి కార్యక్రమం అంతట్లో మీరే మాకు తోడయుండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. Then God said to Jacob, Go up to Bethel and settle there, and build an altar there to God, who appeared to you when you were fleeing from your brother Esau. तब परमेश्वर ने याकूब से कहा, यहाँ से कुछ करके बेतेल को जा और वहीं रह, और वहाँ ईश्वर के लिए वेदी बना, जिसने तुझे उस समय दर्शन दिया, जब तू अपने भाई एसाव के डर से भाग जाता है. आमेन. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలపు సమయంలో కొద్ది నిమిషములు దేవా నీ వాక్యమును మేము ధ్యానం చేయడానికి మీ కృప దయచేయమని, మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ వాక్యము దేవా మా విశ్వాసంలో మేము బలపడడానికి, మా ఆధ్యాత్మిక జీవితాన్ని మేము కట్టుకోవడానికి అవసరమైనటువంటి మీ శ్రేష్టమైన మాటలు, మీ బలమైనటువంటి మాటలు, మీ జీవము కలిగినటువంటి మాటలు ఈరోజు నాకు మాకు మీరు దయచేయమని, మానవ స్వరాన్ని మీరు మరుగుపరచమని దేవా మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి ఆది కాండము 35వ అధ్యాయము 1వ వచనములో దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి యాకోబుకు దేవుడు ప్రత్యక్షమై బహుస్పష్టముగా మరి ఎప్పుడైతే తన తండ్రి ఇంటి నుంచి యాకోబు బయలుదేరి తన మేనమామ అయినటువంటి లాబాను ఇంటికి పద్దనరాములో ఉన్నటువంటి లాబాను గారి యొక్క ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మరి యాకోబుకి దేవుడు ఆది కాండము 28వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఎక్కడి నుంచి అయితే తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి యాకోబు వెళుతున్నప్పుడు ఆ సమయంలో ఆది కాండము 28వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను.
నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చూడండి, దేవుడు యాకోబుకు చేసినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం. ఏ దేశానికైతే నువ్వు వెళుతున్నావో నీతో పాటు నేను కూడా వస్తాను. నీవు అడుగుపెట్టు ప్రతి చోట కూడా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నీ సంతానాన్ని దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను, నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును అని చెప్పి, మరి దేవుడు యాకోబు ఏ స్థలమందైతే విశ్రమించాడో ఆ విశ్రమించినటువంటి స్థలములో దేవుడు యాకోబుకు దర్శనము ద్వారా కనబడతాడు. అప్పుడు నిద్ర లేచినటువంటి యాకోబు నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. మరి ఇస్సాకు ఆ ఇంటి నుంచి విడిచిపెట్టి, తన తండ్రి ఇంటి నుంచి యాకోబు మరి విడిచిపెట్టి పద్దనరాముకు వెళుతున్నప్పుడు మరి మార్గ మధ్యంలో జరిగినటువంటి ఒక అనుభవం ఇది. దేవుడే ప్రత్యక్షమై స్వయాన యాకోబును ఆశీర్వదిస్తాడు. కాబట్టి యాకోబు ఆ స్థలము దేవుని స్థలము, దేవుని మందిరమని ఎంచి దానికి బేతేలని కూడా నామకరణం చేస్తాడు. అలాగే అక్కడ దేవుడితో ఒక వాగ్దానం కూడా చేస్తాడు. నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండెను. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదునని ఒక మొక్కుబడి యాకోబు చేసుకోవడం మనం చూస్తాం. చూడండి, యాకోబుతో డైరెక్ట్ గా దేవుడు మాట్లాడినప్పుడు, మరి దర్శనములో మరి ఆ యాకోబు దేవుని స్వరాన్ని విన్నప్పుడు, దేవుడు తనకు తోడై ఉంటానని చేసినటువంటి వాగ్దానాన్ని పొందుకొని అక్కడి నుంచి మరి బయలుదేరి మరి లాబానింటికి వెళ్తాడు. ఇక అక్కడ మరి 21 సంవత్సరములు లాబానింట్లో ఉండడం, అనేకమైనటువంటి పనులు అక్కడ చేస్తూ మరి ఎంతగానో కష్టపడి తన కుటుంబానికి మరి తనకు కూడా ఆశీర్వాదకరముగా దేవుని యొక్క ఆశీర్వాదములను యాకోబు తన జీవితంలో పొందుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి చూడండి, ఆదికాండము 31వ అధ్యాయంలో మనం 28వ అధ్యాయంలో దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు ఆ స్థలమునకు బేతేలు అని యాకోబు నామకరణం చేస్తాడు. 31వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదివినప్పుడు, అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండెదనని యాకోబుతో చెప్పగా. చూడండి, మరి లాబాను కుమారులు యాకోబుకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ, మరి మన తండ్రికి కలిగినది యావత్తూ కూడా యాకోబు తీసుకుని, మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తిని అతడు సంపాదించుకునని మరి ఆ చెప్పుకుంటున్నటువంటి మాటలు యాకోబు చెవిన పడతాయి. తన కష్టంతోటి సంపాదించినప్పటికీ కూడా తన తండ్రి ఆస్తిని, యావదాస్తిని కూడా యాకోబు మరి సంపాదించుకుంటున్నాడని లాబాను యొక్క కుమారుల ద్వారా ఆ మాటలు విన్నటువంటి యాకోబు ఎంతగానో మరి హృదయంలో నొచ్చుకుంటాడు. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై, యాకోబు,
ఇంకా ఎందుకు ఎంతకాలం ఇక్కడ ఉంటావు నువ్వు? నువ్వు బయలుదేరి నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా, దేవుడు ప్రత్యక్షమై చెప్తాడు. నువ్వు ఇక్కడి నుంచి ఈ పద్దనరాము నుంచి నువ్వు బయలుదేరి మరలా నీ తండ్రి దేశానికి నువ్వు వెళ్ళు. 13వ వచనంలో మనం చదివినప్పుడు అప్పుడు ఆయన నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పు అనెను. చూడండి, మరి దేవుడు బహు స్పష్టంగా యాకోబుకి మరొకసారి జ్ఞాపకం చేశాడు. నువ్వు ఎక్కడైతే, ఏ రాయి మీదైతే, ఏ రాతితో నువ్వు స్తంభాన్ని నిలిపి ఆ స్తంభం మీద నూనె పోసావో, ఎక్కడ నువ్వు మ్రొక్కుబడి చేశావో, ఏ స్థలానికి నువ్వు బేతేలు అని పేరు పెట్టావో, ఆ బేతేలు దేవుడిని నేనే. కాబట్టి ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశానికి తిరిగి వెళ్ళమని చెప్పాను. చూడండి, మరి దేవుడు స్పష్టంగా ఒక ఆర్డర్, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి మరలా తిరిగి వెళ్ళిపోమని. ఇక్కడికి వస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు 28వ అధ్యాయంలో. నువ్వు ఇక్కడికి వెళ్ళు, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, మరి భూమి మీద ఉన్నటువంటి అన్ని వంశములకు కూడా నువ్వు తండ్రి అవుతావని చెప్పి మరి యాకోబును ఆశీర్వదించిన దేవుడే మరలా ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి నీ తండ్రి ఇంటికి వెళ్ళమని చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఆదికాండం 35వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివినప్పుడు దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు బహు స్పష్టముగా యాకోబుకి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇక ఈ దేశంలో నువ్వు ఉండొద్దు. నువ్వు బయలుదేరి ఏ దేశాన్ని నుంచి అయితే నువ్వు వచ్చావో ఆ దేశానికి నువ్వు మరలా తిరిగి వెళ్ళు. అలాగే నువ్వు ఎక్కడైతే మరి బేతేలు అని పేరు పెట్టావో, ఏ స్థలంలో అయితే దేవుడు నిన్ను దర్శించాడో ఆ బేతేలు దేవుడును నేనే. కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ బలిపీఠాన్ని కట్టు, మందిరమును కట్టు అని చెప్పి బహు స్పష్టమైనటువంటి ఆదేశం యాకోబుకి ఇస్తాడు. మరి ఆ దాన్ని అంగీకరించినటువంటి యాకోబు అక్కడి నుంచి బయలుదేరి, ఆ దేశం నుంచి బయలుదేరి మరి తన తండ్రి దేశానికి ప్రయాణం అవడం మనం చూస్తాం. ఆదికాండం 32వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదివినప్పుడు, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన దేవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. మరి ఏ దేవుడైతే బేతేలుకి వెళ్ళమని చెప్పాడో ఆ దేవునికి యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, దేవా, ఇదిగో నేను నా చేతి కర్రతో ఈ యోర్దాను దాటాను. అయితే ఈరోజు మరి నాకు కుమారులను ఇచ్చావు, కుమార్తెనిచ్చావు, భార్యలనిచ్చావు, దాసదాసీలను ఇంతమందిని నాకు దయచేసి నన్ను దీవించినందుకు మరి నేను నీకు ఎంతగానో రుణస్థుడునని చెప్పి ప్రార్థన చేసి అక్కడి నుంచి బయలుదేరడం మనం చూస్తాం. అయితే బయలుదేరినటువంటి యాకోబు పూర్తిగా తన తండ్రి దేశానికి వెళ్ళలేదు. దేవుడు చెప్పినటువంటి రీతిగా మరి ఆ బేతేలు అనబడే స్థలానికి కూడా వెళ్ళలేదు. తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. దేవుని ద్వారా ఒక ఆజ్ఞ పొందుకున్నాడు. ఏ స్థలంలో అయితే నేను నీతో మాట్లాడాను, ఏ స్థలంలో అయితే నువ్వు రాతి స్తంభాన్ని నిలబెట్టావో, ఏ స్థలంలో అయితే ఆ స్తంభం మీద నూనె పోసి నీవు నాకు వాగ్దానం చేశావు, ఆ స్థలానికి వెళ్ళి అక్కడ నువ్వు బలిపీఠము కట్టి ఆ బలిపీఠము మరి మందిరాన్ని అక్కడ నిర్మించమని చెప్పినప్పుడు యాకోబు బయలుదేరడం అయితే బయలుదేరాడు గాని మరి ఆ తండ్రి దేశానికి వెళ్ళలేదు. అలాగే ఆ బేతేలుకు కూడా వెళ్ళలేదు. అతను మధ్యలోనే ఆగిపోవడం మనం చూస్తాం.
చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 7, 8 వచనాలను మనం చదివినప్పుడు, ఆదికాండము 12వ అధ్యాయము 7, 8 వచనాల్లో యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. చూడండి, అబ్రాహాము ఏ దేవుడైతే అబ్రాహామును ఆశీర్వదిస్తానని మరి వాగ్దానం చేశాడో, ఏ దేవుడైతే అబ్రాహాముకు ప్రత్యక్షమై మాట్లాడాడో, మరి ఆ ఏ దేవుడైతే అబ్రహాము యొక్క సంతానమునకు తానున్న దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడో, మరి ఆ దేవుడికి అబ్రహాము ఒక బలిపీఠం కట్టి అక్కడ యెహోవా నామములో ప్రార్థన చేయడం అనేది మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు వాగ్దానము నెరవేర్చబడిన తర్వాత, యాకోబు ఆశీర్వదించబడిన తర్వాత, యాకోబు చేసుకున్నటువంటి మొక్కుబడి ఏంటంటే, ఖచ్చితముగా ఇదిగో నేను వెళ్ళుచున్న ప్రాంతములో దేవుడు నాకు తోడై ఉండి నన్ను ఆశీర్వదిస్తే, మరలా నన్ను ఈ దేశానికి రప్పిస్తే, నేను ఇక్కడికి వచ్చి మరి దేవునికి బలిపీఠము కడతానని చెప్పి మొక్కుబడి చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు పదే పదే యాకోబుకు దర్శనమై యాకోబుతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టు. ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి నీ తండ్రి దేశానికి వెళ్ళు. అలాగే ఎక్కడైతే నేను నీతో మాట్లాడానో, మరి అక్కడ నా కొరకు నీవు బలిపీఠాన్ని కట్టమని చెప్పినప్పుడు, చూడండి, మరి బయలుదేరినటువంటి యాకోబు ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచోత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశములోనున్న షెకెమును ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారం వేసెను. చూడండి, మరి ఇతను ప్రయాణమై వెడుతున్నాడు. అయితే పూర్తిగా కనాను దేశమునకు రాలేదు. అలాగే బేతేలు దేవుని మందిరము అని అర్థం కలిగినటువంటి ఆ బేతేలు అనే ప్రాంతానికి కూడా రాలేదు. ఈ మధ్యలో సుక్కోతు అనేటటువంటి ఒక పేరు కలిగినటువంటి ప్రాంతానికి యాకోబు వచ్చాడు. ఆ సుక్కోతుకి వచ్చిన తర్వాత యాకోబుకు అనిపించింది ఏంటంటే, అక్కడ ఒక ఇల్లు కట్టుకోవాలి. అక్కడే అతను మరి స్థిరపడాలి. అక్కడే అతను నివాసం చేయాలని అతనికి అనిపించి, మరి అతను ఒక ఇల్లు కట్టించుకొని తన పశువులకు కూడా పాకలు వేయించెను. సుక్కోతు అన్న మాటకు అర్థము పాకలు. చూడండి, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క ఆజ్ఞ బహు స్పష్టంగా ఉంది. గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆల్వేస్ స్పెసిఫిక్ అండ్ పర్పస్ఫుల్. దేవుడు మనల్ని ఒక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు, లేదా ఒక పని చేయమన్నప్పుడు, డెఫినెట్లీ ఆ ఆజ్ఞ వెనకాల ఖచ్చితముగా దేవుని యొక్క డివైన్ ప్లానింగ్, డివైన్ పర్పస్ అనేది ఉంటుంది. అయితే అనేక మార్లు మరి యాకోబులాగా మనం కూడా ఏం చేస్తామంటే, దేవుడు చూపించినటువంటి ప్రాంతానికి వెళ్ళకుండా, దేవుడు చెప్పినటువంటి మరి విషయాలు మనం జరిగించకుండా మనం ఏం చేస్తామంటే, మనకెక్కడ సౌకర్యంగా ఉంటుందో, మనకెక్కడ కంఫర్టబుల్‌గా ఉంటుందో, మనకెక్కడ అనుకూలంగా ఉంటుందో, మనకు ఎక్కడ కంటికి సుందరంగా కనబడుతుందో, అక్కడ మనం స్థిరపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది దేవుని చిత్తము కాకపోయినప్పటికీ కూడా. కాబట్టి ఈరోజు ఈ యాకోబు జీవితాన్ని ధ్యానం చేస్తున్నటువంటి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, గాడ్స్ కమాండ్ వాస్ క్లియర్. గో టు బేతేల్. బేతేలుకి వెళ్ళు, అక్కడ బలిపీఠాన్ని కట్టు. చాలా స్పష్టమైనటువంటి మరి ఆజ్ఞ దేవుడు యాకోబుకి ఇచ్చాడు. ఏ స్థలంలో అయితే యాకోబు దేవుణ్ణి చూడగలిగాడో, బేతేలు అని నామకరణం చేయగలిగాడో, ఆ స్థలానికి వెళ్ళమని దేవుడు స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు.
కొన్నిసార్లు దేవుడు మనం ఉండవలసినటువంటి మనం ఉంటున్నటువంటి మరి చోటు నుంచి ఆయనకు కావలసినటువంటి చోటికి, అనగా మనము ఉండవలసినటువంటి చోటికి, ఉన్న చోటు నుంచి ఉండవలసినటువంటి చోటుకి దేవుడు మనల్ని నడిపించాలనుకుంటాడు. గాడ్ ఆఫెన్ కాల్స్ us బ్యాక్ టు బేతెల్, బ్యాక్ టు అవర్ ప్రేయర్, బ్యాక్ టు అవర్ ఫస్ట్ లవ్, బ్యాక్ టు అవర్ ఆల్టర్ లైఫ్. మన మొదటి ప్రార్థన, మన మొదటి బలిపీఠం. కాబట్టి ఎక్కడైతే దేవుడు మనల్ని ఉండాలని ఆశపడుతున్నాడో అక్కడికి మనము ఖచ్చితంగా వెళ్ళేవారిగా ఉండాలి. అయితే కొన్నిసార్లు మనము అవిధేయత చూపించేటటువంటి వారిగా ఉంటాం. కారణాలు ఏమైనప్పటికీ కూడా మరి కొన్ని సార్లు మనం వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి వెళ్ళకుండా, దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి వెళ్ళకుండా మనము డిలే చేయడము, డిజోబీడియన్స్ చూపించడం అనేది జరుగుతా ఉంటది. జాకబ్ వాంటెడ్ టు సెటిల్ ఇన్ సుక్కోత్. ఆదికాండం 33 మనం చూసాము. మరి బేతేలుకి వెళ్ళాల్సినటువంటి అతను సుక్కోతులో తనకు ఒక ఇల్లు కట్టుకున్నాడు. తన పశువులు ఉండడానికి పాకలు కూడా వేయించాడు. చూడండి, ఎప్పుడైతే మనము మన కంఫర్ట్ కొరకు, మన యొక్క అనుకూలం కొరకు దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళాల్సినటువంటి బేతేలుకు వెళ్లకుండా మధ్యలో మనము సుక్కోతులో ఆగిపోయినట్లయితే మరి లేనిపోని కష్టాలు మన జీవితంలో మనము తెచ్చుకున్న వారిగా ఉంటాం. చూడండి, ఎప్పుడైతే మరి ఈ సుక్కోతులో ఇల్లు కట్టించుకొని అక్కడ స్థిరపడాలనుకున్నాడో తర్వాత జరిగినటువంటివన్నీ కూడా యాకోబు జీవితంలో ఒక్క మంచి సంఘటన కూడా జరగలేదు. మరి తనకున్నటువంటి ఒకగానొక్క కుమార్తె ఆమె దీనా. ఆ దీనా మరి ఆ దేశము నేలేటటువంటి రాజైనటువంటి మరి ఆ షెకెము కంట్లో పడడం, తన కుమార్తెను, యాకోబు యొక్క కుమార్తెను ఆ దేశపు రాజు పాడు చేయడం, మరి ఆ జరిగినటువంటి సంఘటనకు ఎంతగానో మనస్తాపము నొందినటువంటి యాకోబు యొక్క కుమారులు అందరూ కూడా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుడిని కూడా వారు చంపడం. ఇదంతా జరిగిన తర్వాత యాకోబు మరి షిమ్యోను, లేవీని ఇద్దరిని కూడా పిలిచి, మీరు నన్ను ఎంతగానో బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోను పెరిజీయుల్లోను అసహ్యునిగా నన్ను చేసేశారు. ఇక్కడ నా జనసంఖ్య కొంచెమే. మరి ఒకవేళ వారు నా మీదకి గుంపుగా వచ్చి నన్ను చంపుతారేమో, నేను నా ఇంటి వారు కూడా మేము నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి మీరు తీసుకొచ్చారు అని కుమారులను బట్టి, కుమారులు చేసిన దాన్ని బట్టి, కుమార్తె ఎడల ఆ దేశం, ఆ ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయాన్ని బట్టి కూడా రెండు విధాలుగా కూడా యాకోబు ఎంతగానో నొచ్చుకుంటాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఉండాల్సిన చోట మనం లేకపోతే, దేవుని యొక్క మాటలకు మనము విధేయత చూపించకపోతే, దేవుని యొక్క మాటలకు పూర్తిగా మనము లోబడకపోతే, బయలుదేరాడు వెళ్ళడానికి, తండ్రి దేశానికి వెళ్ళు, బేతేలు దేవుడును నేనే అని స్పష్టంగా దేవుడు చెప్పినప్పుడు ఆ బేతేలు దగ్గరికి వెళ్ళి ఏ స్తంభం మీద అయితే నీవు నూనె పోసావో అక్కడ బలిపీఠాన్ని కట్టమని బహుస్పష్టమైనటువంటి ఆజ్ఞ పొందుకొని బయలుదేరినటువంటి యాకోబు మధ్యలో ఆగిపోయాడు. మధ్యలో మన విశ్వాస జీవితంలో కొన్ని సార్లు డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. శత్రువు మనల్ని డిస్ట్రాయ్ చేయడం కోసం కొన్నిసార్లు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు, డిస్కరేజ్ చేస్తూ ఉంటాడు. మరి ఆ సుక్కోతులో యాకోబు సెటిల్ అవ్వాలనుకున్నాడు, కానీ వెళ్లాల్సింది బేతేలుకి. దేవుడు వెళ్ళమని చెప్పింది బేతేలుకి. మధ్యలో సుక్కోతులో ఆగిపోయాడు, కానీ కూతురు జీవితము ఇలా అయిపోయింది. తర్వాత మనం చూస్తే భార్యను కూడా మరి యాకోబు పోగొట్టుకుంటాడు అక్కడ. రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడి, ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇదియు నీకు కుమారుడునని చెప్పెను. అయితే రాహేలు మృతి పొందెను. చూడండి, ఏ ప్రాంతంలో అయితే మరి ఉండకూడదో ఆ ప్రాంతంలో యాకోబు
మరి ఇల్లు కట్టించుకుని, పాకలు వేసుకొని, అక్కడ ఉండడానికి సిద్ధపడినప్పుడు కూతుర్ని పోగొట్టుకున్నాడు. భార్యను కూడా పోగొట్టుకున్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితాల్లో దేవుని యొక్క మాటలకు మనం విధేయత చూపించే వారిగా ఉండాలి. లోబడేటటువంటి వారిగా ఉండాలి. ఎన్నో సార్లు మనము దేవుడు మనతో బహు స్పష్టముగా మాట్లాడినప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే వి వి ఆల్వేస్ వాంటెడ్ టు బి ఇన్ అవర్ కంఫర్ట్ జోన్స్. మనము మన కంఫర్ట్ లో ఉండాలనుకుంటాం. దేవుడు బహు స్పష్టంగా చెప్పాడు. అయితే అప్పటికి కూడా యాకోబు వెళ్ళకపోయేసరికి మరలా దేవుడు ప్రత్యక్షమయ్యి యాకోబుతో దేవుడు చెప్తున్నాడు. దేవుడు విడిచిపెట్టేయలేదు. యాకోబు అయితే మధ్యలోనే ఆగిపోయి అక్కడ ఇల్లు కట్టుకుని స్థిరపడాలని అనుకున్నప్పటికీ కూడా దేవుడు మరలా ఆ జరిగినటువంటి ఆ నష్టాన్నంతటిని చూస్తున్నటువంటి దేవుడు మరి యాకోబుతో మరలా చెప్తున్నాడు, అరైజ్, గో అప్ టు బేతెల్. God reminds us again and again to return to his presence and fulfill his divine purposes in our lives. ఖచ్చితముగా మన జీవితాల్లో దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ప్రణాళికలు నెరవేరే వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మరలా మరలా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. యాకోబు ఆలస్యం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు మాత్రం యాకోబుని విడిచిపెట్టలేదు. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎన్నడూ కూడా నిన్ను నన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. చూడండి, మరి యోనా ఎలా అయితే నినివేకి వెళ్లాల్సినటువంటి యోనా దేవుని ద్వారా ఆజ్ఞ పొందుకున్నప్పటికీ కూడా మరి నినివేకు వెళ్లకుండా నినివే పట్టణంలోకి వెళ్లి 3 దినములంతా ఆ పెద్ద పట్టణంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించమని, హెచ్చరికలతో కూడినటువంటి ఆయన ప్రకటించమని దేవుడు ఆజ్ఞాపిస్తే చూడండి, మరి యోనా ఏం చేస్తాడంటే తార్షీషుకి వెళ్ళేటటువంటి వాడెక్కుతాడు. కొన్నిసార్లు మన విశ్వాస జీవితాల్లో మనము దేవునికి అవిధేయత చూపించేటటువంటి వారిగా ఉంటాం. మరి ఆ ఓడ ఎక్కడం, తర్వాత జరిగినటువంటి సంగతులన్నీ కూడా మనకు తెలుసు. తుఫాను రావడం, వాళ్ళు చీట్లు వేయడం ఓడలో ఉన్న వాళ్ళంతా. మరి దేవుని సేవకుడైనటువంటి యోనాను వారు ఓయి నిద్రపోతా, ఇక్కడ మేమందరము కూడా చావబోతుంటే నీకు చింత లేదా, నీ దేవుడిని నువ్వు ప్రార్థించవా అని చెప్పి అడగడం. మరి విషయాన్ని యోనా అంగీకరించడం, మరి యోనాను ఎత్తి వారు సముద్రంలో పడవేయడం. మరి మత్స్యము యొక్క గర్భములో 3 దినాలు యోనా ఉండడం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకముగా, దేవుని యొక్క మాటకు వ్యతిరేకముగా మనం ఏదైతే మన జీవితాల్లో చేయాలనుకుంటామో అప్పుడు మనము శ్రమలను పొందుకుంటాం. మరి ఆ మత్స్యముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ మత్స్య గర్భంలో యోనా ప్రార్థన చేస్తడం వల్ల, దేవా నన్ను క్షమించయ్యా, నేను అవిధేయత చూపించానన్నప్పుడు మరి ఆ చేప మరలా యోనాను తీసుకువచ్చి సముద్రపు ఒడ్డున కక్కివేస్తుంది. ఇక్కడ యాకోబుకు దేవుడు స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు బేతేలుకు వెళ్ళు, అక్కడ బలిపీఠాన్ని నిర్మించు, దేవుని మందిరాన్ని నిర్మించు, నా కొరకు ఒక మందిరాన్ని నువ్వు కట్టు అని. నిశ్చయముగా అది దేవుని మందిరమే అని యాకోబే అన్నాడు ఏ రోజైతే దేవుణ్ణి మరి దర్శించాడు. కానీ అక్కడికి వెళ్ళడానికి కాస్త ఆలస్యాన్ని యాకోబు చేయుట ద్వారా తన జీవితంలో కొన్ని మరి ఊహించని నష్టాన్ని యాకోబు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క మాటకు మనము లోబడేవారిగా ఉంటాం. చివరికి యాకోబు బేతేలుకు వెళ్ళాడు, బలిపీఠాన్ని కట్టాడు, దేవుణ్ణి ఆరాధించాడు. అప్పుడు దేవుడు తన నిబంధనను మరలా పునరుద్ధరించి యాకోబును ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు ఎప్పుడైతే మనము దేవుని మాటకు విధేయత చూపించే వారిగా ఉంటామో ఖచ్చితముగా దేవుడు మనల్ని దీవించేటటువంటి దేవుడు. దేవుడు మనల్ని
ఆశీర్వదించేటటువంటి దేవుడు. When we obey and return to our Bethel is our prayer. Our Bethel is our fellowship. Our Bethel is our holiness. Our Bethel is our relationship with our God. దేవునితో సహవాసం, మన ప్రార్థనా జీవితం, మన విశ్వాసం, మన పరిశుద్ధత, ఇవన్నీ కూడా బేతేలు అనగా దేవుని మందిరం. ఈరోజు ఎవరి బేతేల్లో వారు అనగా ఎవరి యొక్క మందిరములలో వారు ఖచ్చితముగా దేవునితో ఒక పర్సనల్ ఇంటెన్స్ రిలేషన్షిప్ ను మనము కలిగి ఉండాలి. దేవునితో ఇంటిమసీని మనం కలిగి ఉండాలి. సాన్నిహిత్యాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి మనము విధేయత చూపించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి విధేయత చూపించగలిగితే ఖచ్చితముగా దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. సుక్కోతులోనే స్థిరపడి చూడండి, మరి లోతు గారు సొదొమ గొమొర్రాలో ఆయన స్థిరపడాలనుకున్నాడు. యెహోవా తోట వలె ఉంది, పచ్చని తోట వలె, చుట్టూ నీరుతోటి, కనులకు చూచుటకు రమ్యముగా అందముగా ఉందని చెప్పి మరి ఆ సొదొమలో అతను స్థిరపడినప్పుడు అతను ఆ సొదొమలో అతను లోతు బ్రతికిన దినములన్నీ కూడా మనసులో నొచ్చుకుంటూనే బతికాడు. భయంకరమైనటువంటి పాపము చుట్టూ ఉన్నప్పుడు అతను ఎంతో ఇబ్బంది పడుతూ కుమార్తెలను కలిగి అక్కడ ఇబ్బంది పడుతూ జీవించినట్టు మనం చూస్తాం. కాబట్టి ఏ సుక్కోతులో ఈరోజు మనం ఆగిపోయాము, ఆ సుక్కోతు మన ఉద్యోగం కావచ్చు, లేదా కొంతమంది మీద మనం పెట్టుకున్నటువంటి నమ్మకాలు కావచ్చు, కొన్ని ఊర్లు, కొన్ని ప్రాంతాలు కావచ్చు. దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క వాగ్దానమునకు మరి అవిధేయతగా మనము ఆగిపోయినటువంటి ఆ సుక్కోతు ఏదైనా కూడా కావచ్చు. అయితే మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దేవా, నీవు చాలా స్పష్టముగా నీవు యాకోబుకు ఆజ్ఞాపించావు. అయినప్పటికీ కూడా యాకోబు మధ్యలో డిలే చేశాడు. తన కంఫర్ట్ జోన్ లో అతను ఉండాలనుకున్నాడు. ఈరోజు ఈ మాటలు నీవు నాతోనే మాట్లాడుతున్నావు. నీతో నా సహవాసం, నీతో నా రిలేషన్షిప్ నేను మరలా పునరుద్ధరించుకోవాలనుకుంటున్నాను. తండ్రి, మరి నేను ఎక్కడ ఆగిపోయానో, ప్రార్థన జీవితంలో ఒకవేళ నేను ఆగిపోయానేమో, నా విశ్వాసంలో నేను బలహీనపడ్డానేమో. కాబట్టి ఈ రాత్రి నా జీవితంలో నీవు గొప్ప కార్యం చేయి తండ్రి. నేను ఎక్కడ ఉండుట నాకు ఆశీర్వాదము, నేను ఎక్కడికి వెళ్ళుట నాకు ఆశీర్వాదము, అక్కడకు నన్ను నడిపించమన్నప్పుడు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును. ఖచ్చితముగా మీరు ఆరాధించేటటువంటి దేవుడు ఖచ్చితంగా మనల్ని చూడడానికి వచ్చేటటువంటి దేవుడు, మనల్ని దర్శించేటటువంటి దేవుడు, మనల్ని నడిపించేటటువంటి దేవుడు, మనల్ని విడిపించేటటువంటి దేవుడు. జక్కయ్య గృహాన్ని దర్శించినప్పుడు ఆ గృహానికి దేవుడు మరి రక్షణనిచ్చాడు. కాబట్టి ఈరోజు విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేలానికి విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. తోమాకు ఉన్నటువంటి విశ్వాసాన్ని చూడండి. యోధా పట్టణానికి వెళితే మరి లాస్ట్ టైమే వారు రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు కదా, అక్కడికి వద్దు ప్రభువా అని మిగతా శిష్యులు అందరూ అంటున్నప్పటికీ కూడా తోమా విశ్వాసం ఉంచగలిగాడు. ఎక్కడికైనా సిద్ధమే నా దేవునితో అనేటటువంటి ఒక విశ్వాసాన్ని మరి తోమా ఉంచగలిగాడు. ఈ రాత్రి దేవుని ద్వారా బహుస్పష్టమైనటువంటి ఆజ్ఞ యాకోబుకు వచ్చింది. నీవు లేచి, నువ్వు బయలుదేరి, ఏ స్థలమందైతే నీవు నన్ను చూచావో, ఏ స్థలమందైతే నా స్వరాన్ని విన్నావో, ఏ స్థలమందైతే రాతి స్తంభాన్ని నువ్వు నిలబెట్టగలిగావో, ఏ స్థలమందైతే ఆ స్తంభం మీద నూనెతో అభిషేకం చేశావో, ఏ స్థలానికైతే నువ్వు బేతేలు అని పేరు పెట్టగలిగావో, ఆ స్థలానికి నువ్వు మరలా వెళ్ళి అక్కడ బలిపీఠాన్ని కట్టి దేవుని మందిరాన్ని కట్టమన్నప్పుడు
సుక్కోతులో ఆగిపోయినటువంటి యాకోబు తన కుమార్తెను పోగొట్టుకున్నాడు. తన కుమారులను హంతకులుగా చూడగలిగాడు. తన భార్యను పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను పూర్తిగా మనము లోబడేవారిగా, పూర్తిగా విధేయత చూపించేవారిగా మనం ఉండాలి. అలా లేనప్పుడు ఊహించని కష్టాలు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఒకవేళ నువ్వున్నటువంటి ఉద్యోగంలో, నువ్వున్నటువంటి కంపెనీలో, నువ్వున్నటువంటి ఊర్లో, నువ్వున్నటువంటి రిలేషన్‌షిప్‌లో ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అనేకమైన శోధనలు, కీడు ఒకవేళ నువ్వు పొందుతూ ఉంటే, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా దేవుడు వెళ్ళమన్నటువంటి బేతేలుకు నువ్వు వెళ్ళావా? లేకపోతే మధ్యలోనే ఆగిపోయావా? దేవుడి దగ్గర మనము రికన్సిల్ అవ్వాలి. సమాధాన పడాలి దేవునితో మనము. దేవుడిని అడగాలి. దేవా! ఒకవేళ నేనిక్కడ ఉండడం నీ చిత్తం కాకపోతే, ఈ కంపెనీలో పనిచేయడం నీ చిత్తం కాకపోతే, ఈ వివాహం నీ చిత్తం కాకపోతే, దీన్ని నా నుంచి దూరం చేయమని మనము అడిగి దేవునికి ప్రార్థన చేసి, దేవునికి విధేయత చూపించినప్పుడు ఖచ్చితముగా దేవుడు మనల్ని విడిపించేటటువంటి దేవుడు. దేవుడు మనల్ని మరలా ఆ మొదటి బలిపీఠము దగ్గరికి మనల్ని పిలుస్తున్నటువంటి దేవుడు. ఏ స్థలంలో అయితే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాడో, నువ్వు అడుగుపెట్టు ప్రతి చోట కూడా నేను నీకు తోడుగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడో, ఆ స్థలానికి మనము మరలా వెళ్ళగలగాలి. దేవుడి ప్రేమను మనము పొందుకోగలగాలి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా! లేదు ప్రభువా నాకిదే కావాలి. లేదు తండ్రి నేను ఇక్కడే ఉంటాను అని కొన్నిసార్లు మనము మన కంఫర్ట్ జోన్‌లో మనం ఉంటున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలకు బదులుగా మన జీవితాల్లో అనేకమైనటువంటి నష్టాలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు యాకోబు చేసినటువంటి ఆలస్యం, యాకోబు చేసినటువంటి మరి ఆ తడవు అతనికి నష్టాన్ని తెచ్చింది. లోతును మరి తన భార్యను, తన కుమార్తెలతో సహా ఆ పట్టణాన్ని విడిచి నువ్వు త్వరపడి బయటకు రమ్మన్నప్పుడు లోతు తడవు చేసెను. లోతు ఆలస్యం చేస్తాడు. చివరకు దేవదూతలే వారి చేతులు పట్టుకొని నడిపించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు ఒకవేళ ఎక్కడైనా దేవునికి ఇష్టం లేని ప్రాంతంలో, దేవునికి ఇష్టం లేని విషయంలో ఒకవేళ నువ్వు నేను స్టక్ అయితే ఖచ్చితంగా దేవుని సహాయాన్ని మనం అడుగుదాం. దేవుడు మనల్ని చూచుచున్నటువంటి దేవుడు. మనము కూర్చుండుట, నిలుచుండుట, పరుండుట సమస్తము కూడా ఆయనకు తెలిసే ఉన్నది. ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. బేతేలుకెళ్ళమని చెప్పినటువంటి దేవుడుకు సుక్కోతులో యాకోబు ఇల్లు కట్టుకోవడం తెలుసు. యాకోబు పాకలు వేయించడం తెలుసు. యాకోబు అక్కడ స్థిరపడాలనుకోవడం తెలుసు. దేవుడన్నీ చూస్తూ ఉన్నటువంటి దేవుడు. జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా యాకోబును చూస్తూనే ఉన్నాడు. పదే పదే మరలా యాకోబుకు దేవుడు చెబుతూ ఉన్నాడు. నీవు ఇక్కడి నుంచి విడిచిపెట్టి నీ తండ్రి దేశానికి నువ్వు మరలా వెళ్ళు. బేతేలునకు నువ్వు మరలా వెళ్ళని మరలా మరలా దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి అయిష్టమైనటువంటి విషయాలు మనం జరిగిస్తూ ఉంటే దేవుణ్ణి అడుగుదాం. ఆయన సహాయంతో మనం వాటిని విడిచిపెట్టేసి, ఆయన చిత్తము ఎక్కడకు మనల్ని నడిపిస్తుందో, ఆయన ఎక్కడ మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో, ఆ ప్రాంతానికి మనం వెళదాం. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా! నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట
నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువడా నిత్యం కాచువడా. అవును ప్రభు, యాకోబును చూసినటువంటి దేవుడు, అబ్రహామును చూసినటువంటి దేవుడు. ఏ స్థలమైందైతే అబ్రహాముతో నీవు మాట్లాడావు, ఆ స్థలములో అబ్రహాము బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఏ స్థలములో అయితే యాకోబుకు మీరు దర్శనమందు కనిపించి నీవు అడుగుపెట్టు ప్రతి చోట కూడా నేను నిన్ను దీవిస్తానని వాగ్దానం చేశారు, ఆ స్థలానికి యాకోబు బేతేలు అని పేరు పెట్టగలిగాడు. దేవా, మీరు ఆశీర్వదించిన తర్వాత మరలా మీరే ప్రత్యక్షమై బేతేలుకు నువ్వు మరలా తిరిగి వెళ్ళమన్నప్పుడు మధ్యలో అతను జాగు చేయగలిగాడు, అడవు చేయగలిగాడు. అందును బట్టి తన జీవితంలో కొంత నష్టపోయాడు. దేవా, ఈరోజు ఏ బేతేలుకు మీరు మమ్మల్ని నడిపించాలనుకుంటున్నారు, ఏ బేతేలు మీరు మా కొరకు ఏర్పాటు చేశారు, ఏ బేతేలులో అయితే మీరు మమ్మల్ని చూడాలనుకుంటున్నారు, ఏ బేతేలులో అయితే మీరు మాకు మీ స్వరాన్ని వినిపించాలనుకుంటున్నారు, ఏ బేతేలులో అయితే మా విశ్వాస ఆత్మీయ బలిపీఠాన్ని కట్టాలని మీరు ఆశపడుతున్నారు, ఏ బేతేలులో అయితే మీ బలిపీఠము మీద మండుచున్నటువంటి అగ్ని నిత్యము ఆరిపోకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, ఈ రాత్రి మీ సన్నిధిలో మేము మొరపెడుతున్నాం. మీ సహాయం దయచేయండి, మీ కృప దయచేయండి. మేము కూర్చుండుట, లేచి ఉండుట, పరుండుట సమస్తము మీరు ఎరిగి ఉన్నారు. ఒకవేళ మేము ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది మాకు బాగుంది, మేము ఇక్కడే ఉండిపోతామని మీ చిత్తానికి వ్యతిరేకంగా, మీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా, మీ ప్రణాళికకు వ్యతిరేకంగా ఒకవేళ మేము అవిధేయత చూపిస్తూ ఉంటే, దేవా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి, మీ నడిపింపు దయచేయండి. అనేక మార్లు యోనాకు ప్రత్యక్షమై మీరు చెప్పారు కదా, నినివే పట్టణంకు వెళ్ళు. మరి యోనా మనస్సు మార్చుకునేంత వరకు మీరు చెబుతూనే ఉన్నారు. అతని చెయ్యి పట్టి తీసుకువెళ్ళి నినివేలో మీరు ఉంచగలిగారు, మీ కార్యాన్ని జరిగించగలిగారు. యాకోబుకు అనేక మార్లు మీరు చెప్పారు, నీవు లేచి బేతేలుకు వెళ్ళమని. బేతేలుకు వెళ్ళిన తర్వాత, విధేయత చూపించగలిగిన తర్వాత, బలిపీఠాన్ని కట్టిన తర్వాత యాకోబుతో ఉన్నటువంటి నిబంధనను మరలా మీరు పునరుద్ధీకరించారు. దేవా, మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీ చిత్తానికి వ్యతిరేకంగా, మీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా, మీ ప్రణాళికకి వ్యతిరేకంగా ఏ కార్యము కూడా మా జీవితంలో జరగకుండా మా ప్రాణాత్మ శరీరములను మీ అధీనంలో ఉంచుకొనమని, మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని. దేవా, తెహిలాలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి, మీ కృప సమృద్ధిగా దయచేయమని. ప్రతి ఒక్కరి యొక్క అవసరములను పేరు పేరున మీరు తీరుస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి నైనా సమృద్ధిగా మీ ధనాన్ని దయచేయండి ప్రభు. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఘనమైనటువంటి వివాహాలు జరిగించండి. పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి నైనా మరి బిడ్డలను దయచేయండి. పిల్లల భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి భవిష్యత్తును దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నిజమైన దేవుడవు నీవేనని గుర్తెరిగి ప్రతిదినము ప్రభువా నీ బలిపీఠము వద్దకు చేరి మిమ్మల్ని ఆరాధిస్తుండగా, మిమ్మల్ని మహిమపరుస్తుండగా మీ కృప సమృద్ధిగా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభా, మరి యూట్యూబ్లో, ఆన్లైన్లో ఈ వర్తమానాలను వింటున్న వారిని, చూస్తున్న వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములు ప్రార్థించి బ్రతుకులాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి.
మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడేని నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.